ఆగస్టు మాసం మరి 4వ పరిశుద్ధ దినానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చెప్పండి ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సియోనులో నుండి నా దేవుడు మిమ్మల్ని ఆదుకొనుగాక. నాకేది చెప్పరా మీరు? మరి స్పీడ్గా ఉండాలి కదా. రెడీ 3 అయిపోగానే 4వ దేవుడికి నాకేది. ఈ పూట దేవుడి మాటలు విందాం. కొన్ని రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. 9-10. తనను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో. విన్నామా? దేవుని వాక్యం విన్నామా? చూద్దామా? చూసేవాళ్ళు చూడండి, వినేవాళ్ళు వినండి. తన్ను ప్రేమించు, యేసయ్యను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనిషి హృదయములకు గోచరం కావు. అయితే 10వ వచనం, మనకైతే, మనమంటే ఎవరు? మనమైతే లోపలికి వచ్చిన వాళ్ళం, లోకములో నుండి విడుదల పొందుకొని యేసు క్రీస్తు రక్తం చేత కడగబడి దేవుని బిడ్డలు అయిన తర్వాత దేవుడు ఏర్పరచబడిన స్థలములోకి వచ్చిన వారికి మనకైతే వాటన్నిటినీ దేవుని ఆత్మ వలన మనకు బయలుపరిచి ఉన్నాడు. అందరు చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచుదాం. లోకంలో ఉన్న వారికైతే కంటికి కనబడవు, చెవికి వినబడవు, దీని హృదయంలోకి ఎక్కవు. మనకైతే, మనమంటే ఎవరు? దేవుని బిడ్డలమైన మనకైతే ఇవన్నీ ఎలా బయలుపరచబడతాయి? అది సత్య స్వరూపియగు ఆదరణకర్తగు పరిశుద్ధాత్మ వలన ఇవన్నీ బయలుపరచు, దేవుని మర్మములు కూడా మనకు బయలుపరచబడతాయి. ఈ పగటి వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మొదట మనం బైబిల్ చదవాలి, చెప్పిన వెంటనే కానీ చదవాలి. తర్వాత బైబిల్ చదవాలి, చూడాలి, గట్టిగా చదివింది ఏమైంది? గట్టిగా ఎందుకు చదవాలి? చదివేదంటే మన చెవికి వినపడాలంట. అంటే మనం మామూలుగా చదివామనుకో, ఎవరైతే చదివేది? చదివి 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 ఆరితేరి ఉంటారే సేవకులు, వారు చదివితే ఎక్కుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా చదువుకుంటా పోతున్నా నా మనసులో వెళ్ళిపోతాయి. మీరైతే గట్టి చదివితే చెవులు పడింది. కొంతమంది గట్టిగా చదవరు, ముక్కులు పెట్టుకుని చదువుతారు. గట్టిగా చదవరు దేవుని వాక్యం, గట్టిగా చదవాలి. తర్వాత రాసుకోవటం నేర్చుకోవాలి, దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరూ బుక్ తెచ్చుకుని, అంటే చదువుకున్న వాళ్ళ సంగతి నేను చెప్పేది. ఒకవేళ మాకు చదువు లేదన్న వాళ్ళు ఏం చేయాలంటే, హృదయం అనే ఏ పలకది, రాతి పలక మీద ఏం చేయాలి? వాటిని రాసుకోవాలి. అంతేనా? సినిమా చూసింది రాసుకుంటారా? సినిమా చూస్తే వదిలో భలేగా ఉంది, అసలు డబ్బులు లేవా? నేను ఇస్తాలే నువ్వు వెళ్ళి డబ్బు చదివి చూపించు, భలే ఉంది అసలు, బా ఫైటింగ్ కానీ అవి కానీ ఏమా ఉండదు, మొత్తం చూద్దాం. లేదన్నమాట చూస్తాను, నిజమా అబద్ధమా? అని చూస్తారు ఏంది? మరి దేవుని వాక్యాన్ని ఇని ఇంకొకరు చెబుతారా? ఛార్జీ పెట్టుకుని వచ్చి నేను కూడా తీసుకొస్తాను కదా, మనకు ఛార్జీ అవసరం లేదు. ఉదాహరణ చెబుతున్నాను. ఛార్జీ పెట్టి తీసుకునే వాళ్ళు లేరా? తీసుకునే వెళ్ళేవాళ్ళు లేరనుకుంటున్నారా? దేవుని స్తోత్రం. ప్రేమించటం అంటే ఏంటి? నన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు ఏమేమి సిద్ధపరిచాడో చూద్దాం. ముందుకెళ్దాం. టైము 25 నిమిషాలు అయిపోయి ఎవరికి సగంలో ఉండేవాడిని. మళ్ళా మీకు సాక్ష్యాలు అనుకున్న వాళ్ళకి టైం సరిపోదేమని, మీరు కావాలని చెప్పారో
లేకపోతే ఇంటి దగ్గర ఏర్పరచుకుని చెప్పారో నాకు తెలియదు, కానీ మరి మీకు అవకాశం ఇవ్వాలని సాక్ష్యం. తన్ను ప్రేమించటం అంటే గుండు కొట్టుకోవడమా? నువ్వు సంవత్సరానికి 4 సార్లు గుండు కొట్టించుకోవచ్చు కొంతమంది. కమ్మని ఎంటికలు ఆడవాళ్ళు ఎంత పొడవున్న చోటు ఎత్తుకెళ్ళి ఆడతారు. గుండు. తన్ను ప్రేమించడం అంటే ఏంది? గుండు కొట్టుకొచ్చుకోవడమా? గుండు కొట్టించుకోవడమా? తను ప్రేమించడం అంటే తెల్ల బట్టలు వేసుకుంటామా? తెల్ల బట్టలు వేసుకుంటేనే ప్రేమించడమా? గుండు కొట్టించుకోవడమా? తను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు వినటం, గై కొనడం, నేర్చుకోవటం, క్రమముగా దేవుని సన్నిధికి రావటం, హృదయాన్ని దేవునికి పరిశీలించుకుంటూ దేవునికి ఇవ్వటమే ప్రేమించటం. అంతేగాని ఈ భౌతికమైన పనులు అయితే ఎన్ని చేస్తాం, సముద్ర స్నానాలు చేస్తాం, అబ్బో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టేయగా, కానీ హృదయంలో అక్కడ మనం ఎంత మునిగినా జుట్టు రాలిపోయేదేమో, కానీ హృదయంలో ఉన్నది ఏ మాత్రం పోదు. దేవుని స్తోత్రం కలుగును గాక. తను ప్రేమించే వారికి ఏమేమి సిద్ధపరిచి, మొదట మనం ఏం చేయాలంటే శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. రెండవది యోగ్యమైన మంచి మనసుతో వినాలి. శ్రద్ధగా వినాలి, యోగ్యమైన మంచి మనసుతో వినాలి. మూడవది పాటించేటట్లు వినాలి. ఈ 3 నీలో జరిగితే ప్రభు నీకు కొన్ని సిద్ధపరచబోతున్నాడు. ఎవరికి సిద్ధపరిచేది? ఎవరికి? ప్రేమించే వారికి. ఏమంతేనా? లేదు, నేను నా మాట వినపడతలేదా? అర్థమవుతుందా స్పష్టంగా? మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎవరికి సిద్ధపరిచేదంటే తన్ను ప్రేమించే వారికి. దేవునికి స్తోత్రం. తన్ను ప్రేమించే వారికి దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు. ఏమేమి సిద్ధపరుస్తాడంటే, మొదటి మాట నేను డైరెక్ట్గా వెళ్తున్నాను, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి ఆ ఉన్న విషయాలు నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను. మొదటి మాట ఏమి సిద్ధపరుస్తాడంటే మంచి ప్రాంతాన్ని సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు అనుకుంటే జిగులు పడుతున్నారేమో, మాకు స్థలం లేదు, గృహం లేదు. అందరికీ ఇదివరకు మనకి మన స్థలాలు ఎటువంటి ఊరుగా ఉండవు. ఇప్పుడు ఎట్టొచ్చింది? రెడ్డిపాలెం అంటే వాల్యుబుల్, ఖరీదు కలిగిన స్థలముగా మార్చబడింది. మిమ్మల్ని దేవుడు అంట ఒక ఉన్నతమైన మరి ప్రాంతం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. యేసయ్యను ప్రేమించే వారి కొరకు దేవుడు మంచి ప్రాంతాన్ని సిద్ధపరుస్తున్నాడు, మంచి ప్రాంతాన్ని ఏర్పరుస్తున్నాడు. ఆయన మామూలు దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఎంత చేస్తావో అంతగా నీకు ఇస్తూ ఉంటాడు. అంతగా నీ హృదయాన్ని చూసి నీ స్థితికి తగ్గట్టుగా దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుడి స్తోత్రం. మొదటి మాట చదువుకుందాం. నిర్గమకాండం తీయండి. మొదటిదిగా తను ప్రేమించే వారికి ఏం చేస్తాడంటే 23వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ఎగ్జరస్. నిర్గమకాండం 23వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను అందరు చప్పలు పడదాం. ఇదిగో నేను త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటు. ప్రభు మనకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని సిద్ధపరిచాడు, ఒక ప్రాంతాన్ని సిద్ధపరిచాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములు ఏం చేస్తున్నారు? ఏ శాఖరి అంట? గొట్టి శాఖరి. గట్టి శాఖరి అంటే బాగా, అంటే బొరుకు సరిపోవాలి, తోపం కావాల. ఏంటది? గొట్టు శాఖరి చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు? 1, 2, 3. ఎందుకు చేస్తున్నారంటే అబ్రహాము చిన్న పొరపాటు చేశారు. అబ్రహాం అంట దేవునికి నైవేద్యం అర్పించేటప్పుడు పులికాడంట. అంతే. ఇప్పుడు మనం ఎంత నిద్రపోతాం? ఆయన పులిగితేనే 430 సంవత్సరాలు బానిస పెట్టేప్పుడు మనం కుర్చీలో పడి నిద్రపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? ఇప్పుడు పులిగితే 4 తరాలు నీ ప్రజలు నేను బానిసలుగా పెడతానన్న. అంటే కొనగటం అంటే ఏంటి? దేవుని సన్నిధికి రావటం, వినకపోవటమే కొనగటం. కొంతమంది చూస్తూనే ఉంటారు, తెలిసి మనసు అంతా ఎక్కడ ఉంటుంది?
బాడీ ఈజ్ ప్రెసెంట్ బట్ మైండ్ ఈజ్ నాట్ ఆబ్సెంట్. ఎక్కడ ఉంటుంది అది? ఎక్కడ ఉంటుంది? ఇంటి దగ్గర ఉండి వెళ్ళిపోతుంది. చక్కగా సాతాను గాడు పాటలంతసేపు బాగానే ఉంటావు, చట్లు కొడతావు. ఎప్పుడైతే వాక్యానికి లేకనాలే పెళ్ళోడు ఇల్లోడు లేదు, మాంసం తెచ్చాడు లేదు, కోడి చోడే లేదు, లేకపోతే పొద్దున్నే మధ్యాహ్నం ప్రార్థన అయితే కోరసట్టి ఆడబెట్టి వచ్చిందో. ఇది మనసు, ఇది మనసు. దేవుని వాక్యం దగ్గర రంగాల సాతాను గడి అతను వాడికి 3 ఏజెంట్లు ఉంటారు, నేను దారి తప్పిస్తాను. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు గొడ్డు చాటు దేవుడు వారు మొరని ఎట్టకేలకు ఆలకించాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే తను ప్రేమించడం ప్రారంభించారు కాబట్టి ప్రభు ఏం చేశారంటే సిద్ధపరిచిన స్థలముకు దేవుడు 3వ అధ్యాయం తీయండి. 3వ అధ్యాయం తీయండి. ఇదే నిర్గమకాండంలో 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశము నుండి అదిగో విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హెత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, ఎబీయులకు, యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు ఇవ్వబోతున్నాడంట. దేవుని స్తోత్రం. మంచి దేశం ఇస్తారు, లేదా మంచి ప్రాంతం ఇస్తారు. ఎందుకంటే మనం దేశం మంచి దేశంలో ఉన్నాం కాబట్టి నేను అందుకని ఆ దేశం అని చెప్పకుండా ప్రాంతం అని పెట్టాను. నేను ఎక్కడ మంచి దేశంలో ఉన్నాం. అవరు ఇండియా, మన భారత్ ఎట్లాంటిదంట? హమారా భారత్ మహాన్, హమారా భారత్ మహాన్. దేవుడు అంటే ఎంత స్వతంత్రం కలిగిన దేశం ఎక్కడ లేదు. ఇతర దేశాల్లో ఏదైనా గొడవ వస్తే ఏం చేస్తారు? మీకు ఎప్పుడైనా చెప్పాను లేదు, తల్లిదండ్రులు కొడుకు అంటే అమెరికాలో ఉన్నాడు, తల్లిదండ్రులు రప్పిస్తుంటే వెళ్తున్నారంట, ఎయిర్పోర్ట్ నుంచి కారు మాట్లాడుకున్నారు, వెళ్తున్నారు, మధ్యలో పోలీసులు ఆపారంట. ఎక్కడ పోలీసులు? ఆ దేశం యొక్క పోలీసులు. వాళ్ళ దేశానికి ఎట్లా ఉండాలంటే ఎట్టాలి ఏదైనా అంటే నేను సరెండర్ అయిపోతున్నా, ఓడిపోయినాయా, ఏదైనా మీరు చేయొచ్చు, మీరు చూసుకోవచ్చు, మీరు చెక్ చేసుకోవచ్చు. వీరంటే మనకు అలవాటు కదా, ఎట్లా ఏంటన్నారంట వాళ్ళ దృష్టిలో అది చాలా గొప్ప నేరం. వెంటనే కాల్చి పడేశారు. ఏం చేశారు? అక్కడే మన దేశంలో అయితే ఏదైనా చిన్న మాట వచ్చినా క్షమిస్తారు, ఒక దెబ్బ కొట్టుకుంటారు, లేదా మాట అనుకుంటారు, ఇంత తప్ప 2 రోజులు ఉంటుంది చూసారు. అందుకని మన దేశం సువిశాలమైన మంచి దేశం కాబట్టి ఇందులో మనకు పాలు తేనెలు ప్రవహించేటట్లుగా మనం నివసించుతున్న ప్రాంతంలో దేవుడు ఆస్వాదించబోతున్నాడు. తన్ను ప్రేమించే వారి కొరకు దేవుళ్ళు కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులు, వీళ్ళు హెబ్రీయులు అంటే చురుకైన వారితో పాటు దాటి వెళ్ళటం. ఏం దాటి వెళ్ళాలి? పాపమును దాటి వెళ్ళాలి. వీళ్ళు నది దాటి వెళ్ళారు. నది దాటం అంటే బానిసత్వం నుండి విడుదల పొందుకున్నారు, చిక్కుముళ్ళ నుండి విడుదల పొందుకున్నారు. దాటి వెళ్ళటం అన్నమాట. దాటి వెళ్ళాలి. ఏం దాటి వెళ్ళాలి? మనం వచ్చేటప్పుడు ఆశ చూపించే వాళ్ళు ఉంటారు. ఇవాళ పనికి వస్తే నీకు డబ్బులు ఇస్తా, ఎక్కువ ఇస్తా, రోజుటి మీద 200 ఇస్తానంటారు. ఇవాళ పనికి వస్తే మనం ఆశపోయి వెళ్తాం. ఒకళ్ళు అట్టగా ఆశపడి వెళ్ళారు. దేవుడు ఏం చేశాడు? పత్తి తీయటానికంట దేవుని సన్నిధికి వచ్చే ఆడవాళ్ళు ప్రభు సన్నిధికి ఆ రోజంట మేస్త్రి 2 కూలీలు ఇస్తానంట. రోజు 500 అయితే ఇవాళ ఎంత ఇస్తానంటే అది కూడా మధ్యాహ్నానికి తిరిగి రావటం. ఎప్పుడు 2ంటికి తిరిగి రావటం. 10ంటికి మన ప్రార్థన కదా, మామూలుగా 6ంటికి కదా, 10ంటికి ఇదివరకు 10ంటికి కదా, 10ంటికి ప్రార్థన 2ంటికి అయిపోతుంది కాబట్టి 1 గంటకి అయిపోతుంది కాబట్టి మేస్త్రి అంట 2 గంటలు దాక్కుంటే ఎంత ఇస్తానన్నారు? 1000 రూపాయలు అనగానే వీళ్ళు ఆశపడి పెద్ద మళ్ళీ వీళ్ళే విశ్వాసులే, నిన్న మొన్నటోళ్ళు కాదు, పూర్వకాలం నుంచి ఉన్న వాళ్ళే ఆశపడి వెళ్ళారు. వంగుతూ ఆ మాట వెళ్తా పక్కన కూడా 1000 వస్తున్నాయిరా, ఒక పూట ఏమన్నా ఆదివారం అని తీసుకెళ్ళి
భక్తిలో నిలబడి వంగుతూ ప్రార్థన చేసుకున్నారంటే, వంగుతూ ఏం చేసుకున్నారు? ప్రార్థన చేసుకుని వంగారు. వంగి వేసేసరికి ఏం కనపడుతుంది? ఎదురు కాసుభం. అక్కడ ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఇకంతే కత్తి ఆడబడేసి వామ్మో ఓలమ్మో ఓలమ్మో వేసి రక్తం వచ్చాయి. అప్పుడు గుర్తొస్తాడు వేసాడు, గుర్తు వేసి రక్తం వచ్చాయి. యాడ పరిగెత్తింది తెలుసా? మళ్ళీ మందిరంలో పరిగెత్తింది. దేవుని స్తోత్రం కలుగును కాక. పరిగెత్తుకుంటూ వెళ్ళారు, ఒక వానలో పడిందట. అప్పుడు లేచి సాక్షికొని చూద్దానన్నట. సాక్షి కాదు, సాక్షికొని చూపిద్దంటే. చూసావా? దేవుని మందిరాన్ని విడిచిపెట్టిన దేవుడు మళ్ళీ ఏం చేసుకుంటూ వచ్చాడు? కొట్టుకుంటా తీసుకొచ్చాడు. నీ గుండె టార్ మందా లేదా? ఎట్టయినా అయిందా? అదేదో 1000 రూపాయలు కాదు, ఇప్పుడు ఏమైంది? 10,000 సరిపోయాయా? మందిరంలో పడింది కాబట్టి ఆమె బతికింది. కానీ ఏడన్నా పడితే 10,000 చాలుతాయా? 20,000 చాలుతాయా? ఆదివారాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగా పోయినా ఈడ్చుకుంటా అయినా ప్రభు సన్నిధిలో ఉండాలి. కానీ టక్కన అయిపోతారు. ఏందమ్మా రాలేదంటే సాకు చెబుతారు. ఏదో సాకు అంటే పరీక్ష, అబద్ధం అని అంటారు. సాకు అంటే పరీక్ష. ఏ పరిస్థితులు అలాంటి వారు దాటిపోయిన ఈ రోజు వరకేనండి. ఎప్రిసిల్ ఎలాంటి వారు? దాటి వెళ్ళేవారు. దేవుని స్తోత్రం. ఎలాంటి జటిలమైన పరిస్థితినైనా దాటగలిగిన శక్తి కలిగిన వారు ఎప్రిసిల్. దేవుని స్తోత్రం. దేవుడు మనకు మంచి విశాలమైన దేశాన్ని, ఇప్పుడు కనానీయులు దేవుని బిడ్డలు మంచి దేశమును, పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఆస్వాదించబడిన స్థలం. ఏసేపు ఎప్పుడు ఒకప్పుడు వచ్చాడు, ఆ దేశంలో బానిసగా వచ్చాడు. కానీ ఎట్టగయ్యాడంట ఏసేపు? దీవించబడ్డాడు. ఆ దేశంలో నడిపించడానికి, నాయకత్వం చేయడానికి దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? తనను ప్రేమించాడు కాబట్టి. ఎవరిని ప్రేమించాడు? ఒకసారి చదువుదామా. ఆది కాండము సరే 45వ అధ్యాయం అండి. అన్నీ మనకు తెలుసు, అన్ని రిఫరెన్స్లు చెప్తే కుదరదు. 27, 28 వచ్చిన చదువుకుందాం. అప్పుడు వారు యోసేపు తనలో చెప్పిన మాటలన్నిటిని అతనితో చెప్పిరి. అతడు తనను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తప్పరిల్లెను. అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతని చూసి. దేవునికి స్తోత్రం. మనకు తెలుసు ఎలా వచ్చాడు ఇక్కడికి. బానిసగా వచ్చాడు, అమ్మి వేయబడ్డాడు, ఇంటికి బానిసకి వెళ్తే దేవుడు ఏం చేశాడు? తను ప్రేమించాడు కాబట్టి పొరుగు దేశంకి వెళ్ళిన ఆ దేశానికి ఈయన సెలవు లేకుండా చేతినైనను కాలునైనను కదల్చడానికి వీల్లేదు. నిజంగా ప్రేమించాడు ఆయన. మన ప్రేమ ఎలా ఉంటుంది? రోగం వచ్చినప్పుడు యేసయ్య ప్రేమ కావాలి, అవసరం వచ్చినప్పుడు యేసయ్య ప్రేమ కావాలి. వీటి రోజుల్లో మన మాటను కొన్నిసార్లు జనవరి నెలలో మాటను, డిసెంబర్ నెలలో మాటను. ఎందుకంటే అప్పుడు ఎవరు గుర్తొస్తాడు? శోధకుడైన సాతాను నీకు గాలం వేశాడు. ఏమేశాడు? అది గాలం ములుగు పడిపోయావు, బొట్లో పడిపోతావు. తర్వాత కొట్టుకులు అంటావు, అయ్యో బొట్లో పట్టామే అని. పడకముందు ఏం చేయాలి? సోదకుని ఏం చేయాలి? మనం యేసయ్యను ప్రేమించేవాడు సోదకుడికి ఎందుకు దొరుకుతాడు? యేసయ్యను ప్రేమించేవాడు. ఇదిగో ఈయనకి కూడా ఒక శోధన వచ్చింది. సోదకుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? జోసఫ్ని ఏం చేశాడు? ఆ ఇంట్లో ఒక ఆడ మనిషిని పెట్టాడు, లైన్లో పెట్టి. ఆడ మనిషి ద్వారా యేసేపును పడేయాలని చూశాడు. పడేయాలని చూడగానే ఫలించడు కొమ్మ కదా, యేసయ్యను ప్రేమించేవాడు ఏమయ్యాడంటే అక్కడి నుంచి దాటిపోయాడు.
తను ప్రేమించు వారికి ఎంత అర్థమైంది. పాపం అని తెలియదా మనకి? ఏమో పాప మంచి చెడులు పెట్టి ఆదిమ తల్లిదండ్రుల దగ్గర నుంచి తెలుసు, మనకు తెలుసు. అది రమ్యంగా కనపడిందిగా, లోకం రమ్యంగా కనపడిందిగా, కచేరీ రమ్యంగా కనపడింది. సినిమా కచేరీ ఎట్ట కనపడింది? అలా సరిగ్గా పాడరాళ్ళు బ్యాండ్ వాళ్ళు సరిగ్గా పాడపోయిన ఆడ నుంచి చూస్తూ ఉంటాడు. పట్టేసుకుంటాడు. సోదరుడు వచ్చేసి ఏసైకు పట్టుకుంటే ఏసై పారిపోయాడు. ఏసైను ప్రేమించేవారు పారిపోతారు. స్తోత్రం. అప్పుడు అక్కడ ఈ యాకోబు వారికి 70 మంది వచ్చారు. గోషేను ప్రాంతం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. గోషేను ప్రాంతం అనగా పచ్చని, అంటే వాల్యుబుల్, ఖరీదు కలిగిన ప్రాంతం. తను ప్రేమించు వారికి ఏమిస్తాడు? ఏసేపు బతికున్నంత కాలం గోషేను ప్రాంతంలోనే ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే ఫరో చనిపోయాడో, మరి ఒక ఫరో వచ్చాడో, అప్పుడు కథ అంతా మారిపోయింది. దాని అర్థం ఏంటంటే ప్రార్థన జీవితం పోయింది. మొదట్లో నీకు ప్రార్థన జీవితం ఉన్నప్పుడు గోషేను ప్రాంతంలో పెట్టాడు. నిన్ను తను ప్రేమించినప్పుడు గోషేను ప్రాంతంలో పెట్టాడు. నువ్వు రాగానే గోషేను రాగానే ఏం చేశావు? నీ అవసరం తీరగానే కమ్మగా నిద్రపోయావు. బాధ వచ్చినప్పుడు అయ్యా మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటానయ్యా, తర్వాత అంతేసాను, లేకపోతే ఇచ్చేస్తాను. బెడ్ మీద ఉన్నప్పుడు నేను నమ్ముకుంటున్నాయ్యా అంటాను. బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు అసలు అవటానికి కారణం ఇదంతా దేవుడు చెప్తున్నాయి. దేవుడికి సమస్తం వెలిగిన వాడు కాబట్టి వీళ్ళు అడ్డం తిరుగుతారని తెలుసు. అబ్రహాం అక్కడ కునుగుతాడని తెలుసు. ఇదంతా 430 సంవత్సరాలు బానిసండి. ఆ కట్టులో నుండి దేవుడు మనం విడిపించాడు. దేవుని స్తోత్రం. యేసయ్యను ప్రేమించే వారికి ఏమైనా తన ఆత్మ, మన దేవుని ఆత్మ మనకి సమస్తము దేవుడు తెలియపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సమయం లేదు కానీ చాలా విషయాలు ఉన్నాయి. మరి ఇవన్నీ చెప్పండి. రెండోది ఏంటంటే, తను ప్రేమించి వారికి ఏమిస్తాడంటే చదవండి. 68వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. 68వ కీర్తన 10వ వచనం. 68వ కీర్తన అందరూ తీయండి. 68వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. అనుగ్రహం చేత దీనులకు సదుపాయము. రెండో మాట సదుపాయము. రెండో మాట ఏంటి? యేసయ్యను ప్రేమించే వారికి దేవుడు మంచి ప్రాంతాన్ని ఇస్తాడు. రెండవది సదుపాయాన్ని ఇస్తాడు. ఆమె చెప్పండి, రాసుకుంటున్నారు ఎవరన్నా? రెండవది ఏంటి? సదుపాయం. ఏదమ్మా మీ దగ్గర? కొంతమంది దగ్గర సదుపాయం ఇస్తాడు. సదుపాయం అంటే చదువు ప్లస్ అపాయం. సదుపాయం అంటే ఏం చెప్పండి? సదుపాయం అంటే సమకూర్చుతాం. సమస్తమును దేవుడు అంట తను ప్రేమించేవాడు కంట సమస్తమును దేవుడు ఏం చేస్తాడు? సమకూర్చి జరిగిస్తాడు. ఎలా? ఒక ఆమె యేసయ్యను ప్రేమించే ఆమె షునేమి ఆమె గనురాలు. ఆ పట్టణములో ఒక ఆమె యేసయ్యను సేవకుని ప్రేమించటం అంటే యేసయ్యను ప్రేమించటం. మనం సేవకుడిని ఎట్లా మాట్లాడతాం? వాడు వీడు అంటే ఎదురుగా మాట్లాడిపోయినా, సాటుకైనా, కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడచ్చు. సేవకుడు అంటే యేసు ప్రభుని నువ్వు తిరుగుతున్నట్టే. ఎందుకంటే యేసు ప్రభు తను ఏర్పరచుకున్నాడు. మాకు వినపడినా మాకెందుకు? మమ్మల్ని ఎవరు పిలిచారు? మమ్మల్ని ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన పని చేస్తున్నాం. ఉమ్మేసిన, నెట్టిన, కొట్టిన, చేతగాని వారిగా ఎందుకుంటున్నాం? దావీదు తన పిల్లనిచ్చిన మామని కొట్టలేక గొలియాతునే కొట్టగలిగినవాడు. సౌలు ఎంత కానీ అభిషేకించబడిన వాడంట. సౌలు ఎవరి చేత అభిషేకించబడిన వాడు? దేవుడి చేత అభిషేకించబడిన. నేను ముట్టకూడదు, ఒకసారి వస్త్రపు చెంగు పోస్తేనే దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు అంటే సదుపాయం. ఇక్కడ రాజులు రాసిన 2వ గ్రంథం ఉంది. ఒక ఆమె ఉంది,
ఒక సహోదరుడు 8వ అధ్యాయము అందరిది 8వ అధ్యాయం మొదటి తీసుకొని వచ్చిన చదువుదాం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, ఆ. యెహోవా క్షేమకాలము రప్పింపబోచున్నాడు. చూసారా, ఆ దేశంలో ఏం రాబోతుందంట? కరువు. ఏం రాబోతుంది? అందరూ చెప్పండి, చెప్పండి, చెప్పండి. కరువు రాబోతుంది. 7 సంవత్సరములు దేశంలో మామూలు కాదు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 7 సంవత్సరములు కరువు రాబోతుంది. నీవు లేచి, ఆ. నీవును నీ ఇంటివారును నీవు లెగవాలి. అక్కడి నుంచి ఎక్కడ? ఏమా దరిద్రం నుంచి లేవాలి. ఆ పాపపు జీవితం నుండి లేవాలి. లేచి ఎచ్చట వినుట అనుకూలము. పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన పెళ్ళిళ్ళు కానీ పేరెంటాలు ఏది చేయాలంటే సేవకుడి దగ్గర తారీఖు తీసుకుంటారు. ఏడో తీసుకుని ఫస్ట్ గారు మా అబ్బాయి పెళ్ళి, ఇదిగో ఈరోజు మీరు అమ్మ నాకు కుదరదు, నాకు తెలియదు. ఎవరి దగ్గర తీసుకోవాలి? ఎవరి మాట వింది? సేవకుడి మాట వింది. ఈ రోజున క్రైస్తవులని చెప్పుకున్నామే కానీ కులం అని గోత్రమైన కానీ నిజమైన క్రైస్తవుడు ఎలాంటి వాడు? నిన్న చెప్పాను, నేను రాత్రి చెప్పినట్టు. నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడంట? నిజమైన క్రైస్తవుడు అంటే యేసు క్రీస్తు రక్తం చేత కడగబడిన వాడు నిజమైన క్రైస్తవుడు. కులము లాంటి వాడు కాదు. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే ప్రత్యేకించబడిన వాడుగా ఉంటాడు. వారి నోరు, వారి మాట, వారి చూపు, వారి విధానం మొత్తం మారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుని మాట విని తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశానికి పోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడ ఉంది 7 సంవత్సరాలు ఉన్న తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఏమైంది? సాతానుగాడు కుంపలు పెట్టేసి దేవుని బిడ్డల ముందు వాడు టార్గెట్టే. వాడు ఏం చేస్తాడు? మన నుంచుని తిన్నాడు, కూర్చొని తిన్నాడు, నుంచుని మంచిని తాగినాడు. వాడు ఎక్కడికి వాడు టార్గెట్ మన మీద పెట్టాడు. ఎక్కడ దొరికిందా? ఎక్కడ పిండుతాడు, పొట్టు పిండుతాడు, పిండుతా ఉంటాడు. ఇక్కడ శూన్యం మీద 7 సంవత్సరాలు అయిపోయి తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఈమె భూమి, ఈమె యొక్క పొలం, ఇంకో పొలం ఉందంట, కబ్జా చేశారంట. దేవుని స్తోత్రం. ఏం చేశారు? దేవుని బిడ్డల యొక్క పొలాన్ని కబ్జా చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? మీకు తెలుసా తెలియదా? సంగతి తెలుసా తెలియదా? మీరు వేయించడానికి వెళ్తే దేవుడు ఊరుకుంటాడు. మీరు యేసయ్య పాదాల దగ్గర పడితే ఆయన చూసుకుంటాడు. పరుగు తీయాల్సిందే ఎవరైనా సరే. దేవునికి ఎవరు ఎదురొచ్చినా పరుగు తీయాల్సిందే. తర్వాత మనందరికి తెలుసు, తర్వాత రాజు దగ్గరికి వెళ్ళడానికి అన్ని జరిగిపోయి అన్ని దేవుడు అనుకూలపరిచాడు. నేను వివరించడానికి, నేను ఇప్పుడు అక్కడ వచ్చినాను చెప్పడానికి, ఇప్పుడు 6 దాకా జరిగితే తెలిసిపోతుంది. కొంచెం అనేది మనం కొంత తెలిసిపోద్ది. 6వ వచనం జరిగితే ఆ రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పారు. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా కొట్టు చప్పట్లు మరలా ఇప్పించెను. చూసారా? దైవజనుల మాట మీరు అందరూ అన్నారు, విన్నావుగా. నేను వివరించే టైం లేదు కానీ విన్నావుగా. సేవకుడు మాట విన్నప్పుడు నీ 7 ఎకరాలు తర్వాత మరల మొత్తం ఇప్పించడల దేవుని మాట వినడమే శ్రేష్టం. ఆయన ప్రేమించే వారికి దేవుడు ఏం చేస్తాడట? సమస్తమును సమకూర్చి సదుపాయం కలిగించే దేవుడు. మన దేవుడు మంచి సదుపాయం కలిగించే దేవుడు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము
అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. ఇది ఎక్కువసేపు చక్కగా వివరిద్దాం అనుకున్నాను. సరే, ఏది ఏమైనా ప్రభు చెప్తాం అనుకోండి. మనదేముంది 9వ అధ్యాయము 32వ వచనం నుంచి చదువుకుందాం. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారం చేయించు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల ఎదురుకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఆయనయా. ఏం పేరు? మేమేం లేదా? ఏమో పురుషులు చెప్పండి. ఏం పేరండి? పురుషులు మీరు పురుషుల వరకు చెప్పండి. ఏం పేరండి అయ్యగారు? అయినయా. ఏం పేరు? అంతేగా, 3 అక్షరాలే. అయినయా. అయినయా అనే అతను 8 ఏండ్ల నుండి ఏ రోగంతో ఉన్నాడు? పక్షవాయువుతో ఉన్నాడు. చదువు. పరుచుకోమని అతను చెప్పాడు. వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపులో ఉన్న వారందరూ అతని గురించి ప్రభు కట్టి దగ్గరే స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు మంచి సదుపాయం, నీ సదుపాయంలో ఇది 8 ఏండ్ల నుండి బాధపడుతున్నాడు కానీ దేవుడిని మాత్రం విడిచిపెట్టలేదు. కొంతమందికి తలనొప్పి వస్తే ప్రార్థనకు రాదు. ఇదే గోల్లో అర్థం కాదు నాకు. ఎట్టుండిపోయింది ఆదివారం. ఈరోజు ఆదివారం మనం వెళ్ళలేకపోతే అసలు ఎట్టుంటుందో తెలుసా? తలకైనా పోతే ఏమైంది? ఇంట్లో ఉంటుందా? తలనొప్పి వస్తే ఇంట్లో ఉండదా? ఇంట్లో ఉండే తలనొప్పి రాదా? కడుపులో నొప్పి వచ్చింది. ఏదో సాగు చెప్పి దీవులు పోగొట్టుకున్నారు. ఈయన ఈ పరిస్థితి నుండి తప్పించబడ్డాడా? స్వస్థపరచబడ్డాడా లేదా? ఆయనయ్య స్వస్థపరచబడ్డాడా? యేసు నామములో మనకున్న ప్రతి బలహీనత ఇప్పుడు యేసు నామములో స్వస్థపరచబడును గాక. దేవుని సన్నిధికి వచ్చాడు కాబట్టి స్వస్థపరచబడును గాక. స్వస్థత కలుగును గాక. స్వస్థత కలుగును గాక. స్వస్థపరచబడును గాక. హల్లెలూయా. మూడో మాట అంటే కరోనా టైంలో మనకు ఎన్నో వ్యాపించింది. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు. ఒక్కొక్కరు పోలీసులు కొట్టుడు చూస్తే చూడాలి. ఆ కొట్టుడు ఇప్పుడు టైం లేదు కానీ ఎప్పుడైనా మనం చెప్పుకుందాం. 3వ మాట చదువుకుని ముగించుకుందాం. 23వ కీర్తన అందరూ తెలుసుగా. 23వ కీర్తన తీయండి. 23వ కీర్తన తీయండి. దీని మీద మనం బుధవారం ధ్యానించాము. సరే, ఈరోజు 5వ వచనం చదవండి. ఇక్కడ విందు 3వది ఏంటంటే దేవుని ప్రేమించే వరకు మంచి విందుని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అంటే ఒక పూటగా ఈ పూట తిన్నాం అయిపోయిందా? ఇవాళ వెళ్తాక మీరు ఇప్పుడు వెళ్తున్నాక ఏ ఊరది? కోతిమర్ర, కోతి కట్ల వెళ్తున్నారుగా. ఈ పూట వరకు అనుకుంటారా? దేవుడు మీకు విందు, ఎలాంటి విందు చేయబోతుందో తెలుసా? 100వ కీర్తన 3వ వచనం ఉండండి. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడనే తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను. పచ్చిక గల చోట్ల దేవుడు పరుండు చేసి ఎలాంటి విందు ఇవ్వబోతున్నాడంటే, ఎలాంటి విందు? అసలు ఆ విందుకి మనం తినే కొందుకి ఆ విందు ఏమిందో తెలుసా? అది రోగం రాని విందు, గ్యాస్ ట్రబుల్ రాని విందు. యెహోవాయే దేవుడు అని తెలుసుకున్న వారికి విందు దేవుడు అనుగ్రహించబడుతున్నాడు. గొప్ప విందు. మనం తినే విందు. ఇప్పుడు భోజనం తిన్నది సాయంత్రానికి ఏమైంది? బాగా తింటే అరిగిపోతుంది. కొంతమంది కొండ కరగదుగా, కొంతమంది కరగదుగా. ఏ టేబుల్ వస్తాయి? ఏ టేబుల్ వస్తాయి? సింహం టేబుల్, పులి టేబుల్. ఇక అదే పట్టాక గ్యాస్ మళ్ళీ దాన్ని ఇన్నోవా వేయాలిగా. ఇన్నోవా కాలు వంపాలి లోపలికి. మసలాడి తాగాలి, మళ్ళీ ఇది చేయాలి. ఎన్ని తంటాలు. తిన్నదంటే తినపోయినదంటే, ఎక్కువ తిన్నదంటే తక్కువ తిన్నదంటే. కానీ ఈ విందు ఎలాంటి విందంట?
ఇది విందు ఎలాంటి విందు అంటే గొప్ప విందు, గొప్ప విందు. ఈ విందు ఎలాంటి విందు అంటే లోకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు మరలా ఇంటికి తండ్రి ఇంటికి వచ్చేట్టు గొప్ప విందు. ఎంత విందంట, ఎంత విందమ్మా, మంచి విందు దేవుడు తెచ్చిపోతున్నాడు. ఆ విందే మధ్యాకాశంలో మనకు పెండ్లి కుమారుడు, పెండ్లి విందు, పెండ్లి విందు. దేవునికి స్తోత్రం. ఆ విందులో మనందరూ పాల్గొనేటట్లుగా సహాయం. అందుకని దాన్ని ప్రభును ప్రేమించుగాక. ప్రభును ప్రేమించేవారు పాపం చేయరు. ప్రభును ప్రేమించేవారు లోకమును ఆశ్రయించరు. లోకమును ఆశ్రయించిన వారికి ఆ విందులో ప్రవేశం లేదు. ఒకడు లోకాన్ని ఆశ్రయించి పెళ్లిలో విందులో వెళ్దాం అనుకున్నాడు. అప్పుడు ఆ యజమానుడు వచ్చి ఏమన్నాడు అంటే, స్నేహితుడు అంటాడు, నిన్ను కూడా అంటాడు. అనుకోవచ్చు మీరు, నేను చూసావా, నేనంటే ఏమన్నా అనుకున్నాను అనుకోవచ్చు అని కూడా అన్నాడు స్నేహితుడా అని. తర్వాత ఏమైంది, వాడి డ్రెస్ కోడ్ మారిపోయింది, వాడి చేష్టలు మారిపోయింది, వాడి మనసు మారిపోయింది, వాడి హృదయం మారిపోయింది, వాడు మరి ప్రవర్తన మారిపోయింది. వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్నాను, మా సంఘం వెళ్ళని కూర్చుంటావు. యజమానుడు వచ్చాడు, అసలాయన వచ్చి ఏమంటున్నాడు, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా ఎన్నాళ్ళు మభ్య పెట్టావు కదా, ఎన్నాళ్ళు సేవకులు మభ్య పెట్టినంత మాత్రాన నువ్వు దాటిపోతావు అనుకున్నావేమో. అసలు యజమానుడు వచ్చే రోజులు ఉన్నాయి. ఆ విందులో మనందరం వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? నేను పాస్పోర్ట్ తీసుకోవడానికి హైదరాబాద్ గబగబా వెళ్ళినప్పుడు నా వెంటనే మెసేజ్ వచ్చింది. వెళ్ళి నిలబెడుతున్నా, ఎన్నో ఉన్నాయి, కుప్పలు ఉన్నాయి పాస్పోర్ట్లు, నాది ఎడిపోయిందో ఏమో ప్రభు, ఇదొక దిగులు. అయ్యా నా పాస్పోర్ట్ నాకు ప్రభు, ఎన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను అయ్యా. ఒక పక్క లోపల ధ్యానం చేసుకుంటారు. నిలబడంగానే వాళ్ళు నీ ప్రూఫ్ ఒకటి అన్నారు. ఆధార్ కార్డు ఇచ్చా, ఇది నీ ఫేస్ కనపడతలేదు, పాస్పోర్ట్ కాపీ ఇవ్వమన్నారు. నా ఫోన్లో, మీ ఫోన్లో ఉంది కదా, కిందకి వెళ్ళి పాస్పోర్ట్ కాపీ ప్రింట్ తీసుకురాను కానీ గబగబక్క మళ్ళీ మెట్లు దిగి వెళ్ళి ఆ పాస్పోర్ట్ కాపీ తీసుకొచ్చి మా సంతకం పెట్టి ఫోన్ నెంబర్ చేయగానే పాస్పోర్ట్ ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఈ కాలనే చూసుకోమన్నారు, ముందు చెక్ చేసుకొని మీద కాదని గబగబ సీలేసి ఉంది. ప్రభాని స్తోత్రం 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 అనుకుంటా తీసి చూడంగానే ఫస్ట్ నా ఫోటో చూసుకున్నాను. తర్వాత ఆ వీసా కాపీ చూసిన నాదే. ఇప్పుడు కొట్టండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఆనందంగా ఉందో. ఇప్పుడు పెళ్లి విందులో మన పేరుందా, మనం చేస్తామా? చేరినాక అక్కడ నిలబడిన తర్వాత మనం దగ్గరికి యజమానుడు రాగానే రైట్ అన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దొరికాడు. వాడు ఏమన్నాడు, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా ఈ విందుకు ఎలా వచ్చావు? ఈ విందులో పాల్గొనేవారు పెండ్లి వస్త్రం కలిగి ఉండాలి. ఏ పెండ్లి వస్త్రం? రక్షణ. ఈ లోకములకు సంబంధించింది కాదండి. ఈ లోకములకు ఏమాత్రం మచ్చ, డాగు, కెంపు అట్లాంటి ఉన్నా ఆ విందులో పాల్గొనమంట. అందుకేగా ఈ ఏమంటారంటే ఏమంటారు, అందుకేగా మనం ఏమంటారు, ఏదన్నా తినకూడదాన్ని ఏమంటారు, తినకూడదాన్ని మనం ఉంటాం కదా, పత్యం 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 ఉంటుంది. ఎందుకు పత్యం అంటే జాయిండీస్ అయినాయి, జాయిండీస్ అయినాయి. అదేనమ్మా, టైటాన్ వాచ్ అయింది, పసికెళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ జ్యోత లిస్ట్ 6 నెలల వరకు చికెన్ తినకూడదు. ఈ మధ్యలో తింటే దీన్ని ఏమంటారు, పత్యం. మన సాక్ష్య జీవితం, మన విశ్వాస జీవితంలో మన జీవిత కాలం అంతా లోకాన్ని చూడకూడదు, లోక వైపు చూడకూడదు, లోకంలో పనులు చేయకూడదు. తినే పెట్టాడుగా మనకి, అసలు అన్ని నోరు కట్టలేదుగా, తినే కొని పెట్టాడు, ఉండాల్సిన చోట ఇచ్చాడు, దేవుని సన్నిధి ఇచ్చాడు.
నువ్వు వెళ్ళాల్సిన చోటు చెబుతున్నాడు. కొన్నిటినే ఆపాడు. వాటి నుంచి ఆయన ఇప్పుడు అవాయిడ్ చేసుకుంటే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో చదవద్దు కానీ అక్కడ విందు ఉంది. లోకాసువార్త 15వ అధ్యాయంలో అక్కడ విందు ఉంది. అతను ఎదుగుతాను కానీ కౌగిలించుకుని ఇది మంచిది కౌగిలించుకుని ఈ నా కుమారుడు తప్పిపోయి చనిపోయి మళ్ళా వచ్చాడు కాబట్టి ఈయనకు గొప్ప బిందు నిర్మిస్తున్నాం. హల్లెలూయా. గొప్ప బిందు చేశాడు. మొదట ఏమి ఇచ్చాడంటే ఉంగరం పెట్టాడు, అధికారం ఇచ్చాడు. ఈ స్థలంలో నీకు అధికారంతో పాటు అధికారులకు ఎట్టుంటుంది బిందు? అధికారులకు ఎట్టుంటుందమ్మా? అందరితో పాటు ఉంటుందా? ఎట్టుంటుంది? వాళ్ళకి పరిచయం చేసేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. స్పెషల్గా వాళ్ళకి అన్ని ఐటమ్స్ వేరుగా ఉంటాయి. మన అధికారులుగా ఉంచి బిందు దేవుడు అనుగ్రహించుకుంటున్నాడు. దేవుడి మాటలు మన హృదయంలో స్థిరపరచును కాక. ఆమేన్. చూడమ్మా, తనను ప్రేమించు వారికి దేవుడు ఏం చేస్తాడట? అయితే ఆయన ప్రేమ